ఇవాళ మనము సుందరాకాండ నుండి 8వ సర్గము తెలుసుకోబోతున్నాము. పుష్పక విమానము. శ్రీ సీతారామదాసుడు విశ్వకర్మ చేత సృష్టించబడిన పుష్పక విమానమును రావణ భవన మధ్యలో చూచాడు. అది మణులతోనూ వజ్రములతోనూ అమూల్యమైన రత్నములతో పొదగబడి చిత్రముగా నిర్మించబడినది. దాని కిటికీలు మేలిమి బంగారముతో చేయబడినవి. దాని నిర్మాణము సాటిలేనిది, ఊహలకు అందనిది. రావణుడు ఘోర తపస్సు చేసి సృష్టిలో కనిపించని పుష్పక విమానమును సంపాదించెను. అది ఎక్కడికైనా పోగలదు. అది యజమాని మనస్సును గ్రహించి వాయు వేగముతో సంచరించును. శత్రువులు దాని వేగమును ఆపలేరు. చెవులకు కుండలాలు ధరించిన వారు మహాబలశాలురు, గగనచారులు, రాక్షసులు, విశాలమైన నేత్రాలతో శోభిల్లు వారు, వేగముగా సంచరించు గగనచారులు, వేల కొలది భూతములు ఆ విమానమును మోయుచున్నట్లు దాని వెలుపలి భాగమున శిల్పములు చెక్కబడి ఉండెను. ఆ దివ్య పుష్పక విమానము వసంత ఋతువునందు పుష్పరాశి కంటే మనోహరముగానున్నది. అటువంటి దివ్య దర్శనీయమైన విమానమును హనుమంతుడు చూచెను. శ్రీరామ జయ రామ జయ జయ రామ. 8వ సర్గము సమాప్తం.